మహాభారతంలో ఒక సన్నివేశం ఉంది. ఒక అద్భుతమైన మహాయాగం చేశాడు ధర్మరాజు. దాన్ని రాజసూయ యాగము అంటారు. రాజసూయ యాగం అంటే లోకంలో ధనమంతా ఒక చోట పోగుపడుతుంది. ఆ ధనమంతా పంచిపెట్టే బాధ్యత దుర్యోధనుడికి ఇచ్చాట ధర్మరాజు. అలాగే ధనాన్ని సేకరించి దగ్గర దుశ్శాసనుడిని పెట్టాట. పెద్దల్ని పూజ్యుల్ని గౌరవ దగ్గర భీష్ముడిని పెట్టాట. కానీ అందరికీ అన్ని పనులు చెప్పాడు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఏ పని చెప్పలేదు. సాక్షాత్తు భగవానుడు ఆయనకి నేనేం పని చెప్పగలను అని ధర్మరాజు వయసులో పెద్దవాడైనా సరే మౌనం వహించాట. అప్పుడు కృష్ణుడు కల్పించుకొని వచ్చి, బావా అందరికి అన్నీ చెప్పావు కానీ నాకేం పని చెప్పావని అడిగాట. నీకేం పని చెప్పగలను కృష్ణ, ఈ కార్యక్రమం నడిపేదే నువ్వు కదా అన్నట్ట. అలా కాదు, నాకు ఒక పని చెప్పు అన్నట్ట. ఏం పని చెప్పాలి, అన్ని పనులు అందరికీ చెప్పేశానంటే ఒక్క పని మిగిలిపోయింది, ఆ పని చేస్తానన్నట్ట. ఏం మిగిలిందబ్బా, నేను కూడా మర్చిపోయానా అని అనుకున్నట్ట ధర్మరాజు అంతటి వాడే. అనుకుంటే అప్పుడు కృష్ణుడు నవ్వుతున్నట్ట, ఇక్కడికి వచ్చిన మహానుభావులైన ఋషులు పెద్దవాళ్ళు అందరూ భోజనం చేస్తారు కదా, ఆ భోజనం చేసిన తర్వాత ఎంగిలి విస్తళ్ళు ఉంటాయి కదా, ఆ ఎంగిలి ఇస్తళ్ళు ఎత్తేసే బాధ్యత నాకు ఇవ్వు ధర్మరాజా అని అడిగాట.